అంత మోసం చూడక ముందుకు పోబాక మన వాళ్ళు ఎవరు ముందుకు పోబాక పట్టే వాళ్ళు తీసుకున్నారా సార్ ఇప్పుడు దాకా మీరు ఏం చేశారు అరకు పోయా ముందు పెట్టారు పక్కన కూడా వెనక సార్ 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 నెల్లూరు రూరల్ నియోజకవర్గం 31వ డివిజన్ అక్కచెరువుపాడు ఈ ప్రాంతంలో సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో సబ్స్టేషన్. ఈ ప్రాంతంలో కరెంటు సమస్యలు లేకుండా ఉండాలంటే, ప్రజలకి మెరుగైన కరెంటు అందించాలంటే, నాణ్యత ప్రమాణాలతో కూడిన కరెంటు రావాలంటే ఇక్కడ సబ్స్టేషన్ అవసరం ఎంతో ఉంది. 2 సంవత్సరాల ముందు అధికార పార్టీ శాసనసభ్యుడిగా నేను ఉన్నప్పుడు అనేక మంది అధికారులతో మాట్లాడి, అప్పటి విద్యుత్ శాఖ మంత్రితో మాట్లాడి ప్రత్యేకంగా దీన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. అయితే దురదృష్టం, దీన్ని శాంక్షన్ చేసిన తర్వాత నేను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగి తెలుగుదేశం పార్టీకి దగ్గర కావటం జరిగింది. కానీ దేవుడి రాత చాలా చక్కగా ఉంటుంది. దేవుడు ఎవరి కష్టానికి వాళ్ళకే ఫలితాన్ని ఇస్తాడే దానికి ఈ సబ్స్టేషన్ ఉదాహరణ. ఎందుకని చెప్తున్నానంటే, ఈ సబ్స్టేషన్ శాంక్షన్ చేయించింది నేను. శాంక్షన్ అయిన తర్వాత రాజకీయ కారణాలతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగా. కానీ తీరా ఈ సబ్స్టేషన్ 5 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తయిన తర్వాత ఆ ప్రారంభోత్సవం నాటికి మళ్ళీ ఆ దేవుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు, రూరల్ నియోజకవర్గంలో నా వెంట నడిచిన నాయకులు, కార్యకర్తలు, నా శ్రేయోభిలాషులు ఏదైతే తీరా ఈ యొక్క సబ్స్టేషన్ పూర్తయ్యే నాటికి ఆ దేవుడు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు, నా వెంట నడిచిన నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషుల కష్టం ఫలితంగా 3వసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. ఈనాడు అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో కూడా ఆ యొక్క సబ్స్టేషన్ని ప్రజలందరి సమక్షంలో అటు నేను కానీ, అదేవిధంగా జనసేన నాయకులు మన సుజయ్ గారు కానీ, అదేవిధంగా బీజేపీ నాయకులు వీరాస్వామి గారు, ఈ మా డివిజన్ కార్పొరేటర్ బత్తల మంజుల, నాతో పాటు రాష్ట్ర కార్యదర్శి దొడ్డపల్లి రాజానాయుడు, ఈ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు అందరం కలిసి, స్థానిక పెద్దలందరితో కలిసి, ముఖ్యంగా అక్కచెరువుపాడు గ్రామస్తులందరితో కలిసి ఈ యొక్క సబ్స్టేషన్ని ప్రారంభించడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణమైనటువంటి ఈ సబ్స్టేషన్ ఈ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు, ఖచ్చితంగా మెరుగైన ఏదైతే మెరుగైన విద్యుత్ సేవలు ఈ యొక్క ప్రాంతంలో మొత్తం కూడా అందరికీ
అందుతాయి. ఎక్కడ కూడా నాణ్యత ప్రమాణాలతో లోటు లేకుండా మంచి నాణ్యమైన కరెంటుని అందించడం జరుగుతుంది.